ఒక్కసారి అందరు కూర్చొని ముందట జరిగితే మనం వెనక కూర్చున్న వాళ్ళకి కనబడతలేదు. ముంగట అడ్డ ఉంటే అందరు కనబడతలేదు. కొంచెం ఫోటోగ్రాఫర్ల మధ్యలో లైన్లు ఉంటుంది. మన ఆప్కాబ్ మాజీ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాసరావు గారు, మా సంఘ వైస్ చైర్మన్ రమేష్ ప్లస్ మళ్ళీ అందరు డైరెక్టర్లు అందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. వచ్చిరా మన మండలానికి సంబంధించినటువంటి మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. బెజ్జంకి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతోటి మనకింత బిజీ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ద్వారా మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రి వర్యులు అందరి సమయం తీసుకోవడం జరిగింది. అనుకోకుండా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వేరే కార్యక్రమం ఉండుట్లా అర్జెంట్ పని మీద వారు రాలేకపోయారు. మన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా వాళ్ళ నిన్న రాత్రి వాళ్ళ అక్కగోరు చనిపోవట్లా వారు కూడా రాలేకపోయారు. కొంచెం సౌండ్ రిసౌండ్ వస్తుందట, కొంచెం తక్కువ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, మన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, మన ఎమ్మెల్సీ గారు భాన్ ప్రసాదరావు గారికి, డీసీఎంఏ చైర్మన్ శ్రీకాంత్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నప్పుడు కూడా మన సొసైటీ బెజ్జంకి చైర్మన్ గా ఉండి ఆప్కాబ్ చైర్మన్ గా చేసినటువంటి దేవిశెట్టి శ్రీనివాసరావు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారికి, మన కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అల్వాల కోటి గారికి, మిగతా సంఘ డైరెక్టర్లకు, మన ఉపాధ్యక్షుడు రమేష్ గారికి, సంఘ డైరెక్టర్లకు, వచ్చిన రైతు సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన బెజ్జంకి నుంచి వెళ్ళి ఒక సినిమా తీసినటువంటి హీరో ఉండే క్రిష్ అని తనను కూడా వేదిక రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మన సంఘము మన వచ్చేవారికి, మన కొత్త సొసైటీ ఫామ్ చేసుకున్న వారికి 8 కోట్ల రూపాయలతోటి లోన్లు సౌండ్ క్లారిటీ లేదు బాబు. హలో హలో రిసౌండ్ రాకుండా చూసుకో. మన అంటే కొత్తగా ఇప్పుడే ఇదే వ్యాక్సినాలు స్టార్ట్ కాబట్టి కొంత అంత ఎక్స్పెరిమెంట్ చేయలేదు, తొందరలో పెట్టుకోవడం జరిగింది. దాంతో కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, క్షమించగలరని కోరుతూ, ఈ మనం వచ్చే వారికి 8 కోట్లు ఉన్నది. సుమారు మన 35 కోట్ల రూపాయల వరకు మన సంఘంకి వెళ్ళి షీప్ లోన్లు కానీ, క్రాప్ లోన్లు కానీ, మార్గేజ్ లోన్లు కానీ, గోల్డ్ లోన్లు కానీ, హౌసింగ్ లోన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా బ్యాంకులు ఎన్ని సేవలు చేస్తున్నాయో మనం వచ్చిన తర్వాత ఈ సొసైటీ కూడా అన్ని రకాల సేవలను మనం ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం నాబార్డు నిధులతో చేసినాము. నాబార్డు తోటి గోల్డ్ లోన్ పెట్టుకోవడానికి కోసం లాకరు, ఫంక్షన్ హాలు, సొసైటీ ఇన్కమ్ కోసం షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అంతకుముందు సొసైటీకి ఇన్కమ్ అంటే ఓన్లీ మనం ఇచ్చినటువంటి లోన్ల మీద ప్లస్ మన ప్యాడీ సెంటర్ల మీద మాత్రమే వచ్చేది. దప్పన ప్యాడీ సెంటర్లు రాను ఏమైతే అని చెప్పి అయినా ముందు చూపు ఆలోచనతోటి ఇంత పెద్ద మన కాంప్లెక్స్ నిర్మించుకోవడం జరిగింది. దీని అందరూ కూడా ఈ రోజుకి వెళ్ళి రైతులకు అంకితం అవుతుంది. ఈ రోజు ఈ కంచెల్లి ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మన సొసైటీ బిల్డింగ్ లో చేసుకుంటే సొసైటీకి లాభం ఉంటుంది, రైతులకు కూడా లాభం ఉంటుంది. బయటకున్న రేట్లకు మన రేట్లకు బాగా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మన అందరూ సౌలభ్యం కోసం ఇది పెట్టుకోవడం జరిగింది. అందరూ కొంచెం సైలెంట్ గా ఉన్నది, అందరు ముచ్చట్లు బంద్ అయింది. అందరు సైలెంట్ ఉండకపోతే ఇబ్బంది అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. అందరు సైలెంట్ గా ఉండాలి. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, మనం రానున్న రోజులలో మన మండలం కూడా ఇంకా సొసైటీ కాకుండా మిగతా రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మన మండలానికి కొన్ని రోడ్లు పిఎంజిఎస్వైలోను సిఆర్ఎస్ లో కూడా మన కేంద్ర మంత్రివర్యులు, మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఇవ్వడం జరిగింది.
కవలపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు కూడా చాలా నిధులు తీసుకురావడం కొత్త రోడ్ల కోసం నిధులు పట్టుకొచ్చి పనులు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కొంత స్పీడప్ చేసుకుంటే మన ఇంకో కొన్ని టీఎంటీఎస్ఐ రోడ్లు, సిఆర్ఎస్ రోడ్లు, కొన్ని హైవేలకు కూడా సంబంధించినటువంటి రోడ్లు మనం చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా వీరి ద్వారా మనం నిధులు తీసుకొచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళని కూడా ఒకటి మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మన అనుమతితో విషయం చెప్తున్నా. మనం ఒకటి మన గతంలో కొత్తపల్లి నుండి జనగాం వరకు హైవే ప్రపోజల్ ఉండే, దాన్ని పెద్దలింగాపూర్ నుంచి మసలూరు గుండ్లపల్లె, కొత్తపల్లి నుంచి జనగాం దాకా అది నేషనల్ హైవేగా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కోరుకోవడం జరిగింది. అదైతే మన ప్రాంతం ఇల్లంతకుంట, బెజ్జంగి, తిమ్మాపూర్, చిగురుమావిడి అన్ని మండలాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అది కూడా తప్పకుండా పెట్టిస్తామని చెప్పడం జరిగింది. అట్లా మనకు కొన్ని సిఆర్ఎఫ్ రోడ్లు ఉన్నాయి, ఆర్ఎండ్బి రోడ్లు చాలా మనం మార్పుకొని సిఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చుకోవడం జరిగింది. అవి కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కూడా మా సహృదయంతో ఇద్దరు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఒక 4-5 రోజుల వరకు మనం చేసుకునే అవకాశం ఉన్నది. ఇంకా మనం ఏమైనా నిధులు తెచ్చుకోవాలంటే కూడా ఎమ్మెల్యే, ఎంపీ గారి ద్వారా తప్పకుండా నిధులు సేకరించుకోవాలి. రాజకీయాలకు ఇది రాజకీయ సభ కాదు, పార్టీలకు సంబంధించినటువంటి సభ కాదు. ఈడ ఉన్న అన్ని పార్టీలకు సంబంధించినారు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన మనం అందరం కూడా ఇవన్నీ చేసుకోవాలి. మనం రాజకీయాలు ఎలక్షన్ల వరకే చేసుకోవాలి. ఎన్నికల తర్వాత అభివృద్ధి జపమే చేసుకోవాలి. ఎవరున్నా కూడా మనం వాళ్ళ ద్వారా పనులు తీసుకోవాలి. మనం అంతా ఈ పార్టీ ఆ పార్టీ పోతే మన మండలం కానీ, మన జిల్లా కానీ, మన రాష్ట్రం, దేశం అంతా కూడా వెనుకబడిపోతుంది. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలి. ఎలక్షన్ల వరకు కొట్లాడుకోవాలి, తప్పు లేదు. ఎలక్షన్లు అయిపోయినాక తెల్లారికెళ్ళి అందరం కలిసి పని చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మంత్రి గారికి మళ్ళా అర్జెంట్ గా పని ఉన్నది. కేంద్ర మంత్రి వారికి వేరే ఇద్దరు మంత్రులు కరీంనగర్ వస్తున్నట్టు రివ్యూ ఉండే, ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద ఒక 5-10 నిమిషాలు మాట్లాడిపోతామని చెప్పి ఆగిండ్రు. ఒక 5 నిమిషాలు బాణం మాట్లాడినాక ఎమ్మెల్యే గారి తర్వాత మంత్రి గారు మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు బాణం మాట్లాడు మన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శరత్రావు గారికి, పెద్దలు మన భారతదేశ హోంశాఖ సహాయ మంత్రివర్యులు పెద్దలు మన స్థానిక ఎంపీ గారు పెద్దలు బండి సంజయ్ గారికి, స్థానిక శాసనసభ్యులు కోవంపల్లి సత్యనారాయణ గారికి, పెద్దలు శ్రీనివాసరావు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదో బ్యాంక్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన బిల్డింగ్ కట్టారంటే జనరల్గా చాలా కోఆపరేటివ్ సొసైటీస్కి వెళ్ళినప్పుడు ఏదో చిన్న బిల్డింగ్, చిన్న ఇదిగా కనబడుతుంటది. కానీ ఇక్కడ శరత్రావు గారు చూస్తుంటే మంచి పెద్ద ఫంక్షన్ హాల్, పైన కింద బ్యాంక్ కావచ్చు, మొత్తం ఓవరాల్ గా బిల్డింగ్ చాలా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్, దాదాపు 3 కోట్లతో ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టడం అనేది చాలా సంతోషం. ఈ బెజంగి మండలంలో చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ప్రత్యేకమైనటువంటి స్మృతులు, మధురమైనటువంటి స్మృతులు ఉన్నాయి. నేను మా తల్లిగారి దగ్గర పక్కన ఉన్నటువంటి తోటపల్లి ఇదే మండలం కింద వస్తుంది కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడే గడిపేవాడిని ఎక్కువ కాలం పాటు. ఈ మండలంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈరోజు శరత్ గారు ఈ సమావేశాన్ని పిలవడం ఇక్కడికి చాలా సంతోషించదగినటువంటిది. ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్గంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి కృషి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ, ఇప్పుడే శరత్రావు గారు చెప్పినటువంటి రోడ్డు విషయంలో కూడా వారు ఖచ్చితంగా ఒక ప్రకటన చేస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. శ్రీకాంత్
DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నూతన ఏసీ ఫంక్షన్ హాల్ సంఘ కార్యాలయం మరియు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ఈ సంఘ చైర్మన్ అన్న శరత్రావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు అన్న బండి సంజయ్ గారికి, మరొక ముఖ్య అతిథి ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా ప్రజలందరి నోట్లో నాలుకగా ఉన్నటువంటి, ఓడిపోయినా గెలిచినా ఏ విధంగా ఉన్నా ప్రజల్లో తిరుగుతూ ఒక డాక్టర్గా మంచి ప్రాక్టీస్ హైదరాబాద్లో వదుకొని ప్రజాసేవకు వచ్చిన అన్న డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, పెద్దలు భానుప్రసాదరావు గారికి, ఈ సంఘ ఉపాధ్యక్షులు కార్యవర్గం, క్షమించాలి పెద్దలు దేవిశెట్టి శ్రీనివాసరావు గారికి, హాజరైనటువంటి రైతు సోదరులకు, వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా ఇది సిద్దిపేట జిల్లాగా మారింది. మాకు పూర్తిగా సంబంధాలు తెగిపోయేటువంటి పరిస్థితులు. అందరూ గుర్తుపట్టరో నా పేరు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి. నేను కరీంనగర్ DCMS చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. ఎందుకంటే సిద్దిపేట జిల్లా కాబట్టి ఆయన సంజయనతోటి ఇక్కడ కనుక రావచ్చింది. ఇదే కరీంనగర్ జిల్లా అయితే మీటింగ్ మధ్యలో మానేసి ఆ ఫోటోలతోటి వాటితోటి వెనుకకు పోయే పరిస్థితి ఉంటుండే. అంత క్రేజీగా మాలాంటి యువకులకు, కొత్తగా రాజకీయాలు వచ్చే వాళ్లకు ఆదర్శంగా ఉండుకుంటూ ఎప్పుడు కూడా యువత గురించి ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలోనే క్రేజీ స్టార్ అంటాం మేమైతే సంజయ్ రావు. ఆ రకంగా ఆ స్థాయిలో ఉండి కూడా ఇవాళ ఇనాగ్రేషన్ కు శరత్రావు గారు విలువగానే సమయం ఇవ్వడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఎందుకంటే సహకార సంస్థలు ఈరోజు మనం ఒక 20-25 సంవత్సరాలు వెనుకపోతే ఇవాళ ఏ రైతు కానీ, ఈవెన్ 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నటువంటి రైతు కానీ ఏదన్నా ఒక షావుకారు దగ్గరికి పోవాలి, పంట ముందుకు డబ్బులు తీసుకోవాలి, ఇంట్లో కార్యక్రమం అయితే ఎక్కడన్నా అప్పు తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి నుంచి ఇవాళ రైతులు సగర్వంగా ఉల్టా 10 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎదగడం, ముఖ్యంగా సహకార సంస్థలు పూర్తి స్థాయిలో కూడా రైతుల కొరకు పనిచేయడం అనేది ఇదొక కారణంగా భావించుకోవచ్చు. అయితే చాలా మంది అనుకుంటారు ఈ మా బిల్డింగులు చూసి తర్వాత ఇది చూసి ఇందులో ఏదో ఉంది అనుకుంటారు. కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే ఆ చైర్మన్లకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటే ఈ నిర్మాణాలన్నీ కూడా అవుతున్నాయని చెప్పి గమనించాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు వాస్తవంగా ఇదంతా కూడా స్టేట్ సబ్జెక్ట్. ఈ సహకార సంస్థలు అన్ని కూడా గతంలో ఏమైందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి ప్యాడీ కొనుగోళ్లతోటి ఈరోజు సహకార సంఘాలు ఒక స్థాయికి వస్తే ఈరోజు కేంద్రంలో రాష్ట్రం సబ్జెక్ట్ అయినా పర్లేదు, కొంత మనం సహకారం చేద్దాం రైతులకు అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం కొద్ది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక సహకార శాఖను ఏర్పరిచి ఆ శాఖకు కూడా డైరెక్ట్ గా అమిత్ షా గారే ఆ శాఖను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇవాళ మనకు కావలసినటువంటి నిధులు ఇవాళ ఎక్కడైతే ప్లేస్ ఉందో, ఎక్కడైతే అనుకూలంగా ఉన్నదో అవన్నీ కూడా ఈ రోజు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అయితే మా రవీందర్ రావు గారు ఏదో మొన్నటి వరకు టెస్కాప్ చైర్మన్ గా ఉండే వారు ఇప్పుడు DCCB చైర్మన్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ప్రతి సంఘం కూడా చాలా గొప్పగా నడిచేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉన్నది. వాణిజ్య బ్యాంకులకు పోటీగా ఈరోజు KDCCB బ్యాంక్ కూడా పనిచేస్తా ఉంది. అయితే ఈ సందర్భంగా నా విజ్ఞప్తి, రైతు సోదరులందరూ కూడా ఇది మన సంఘము, ఇది మన సొసైటీ, ఇది మన బ్యాంకు అనుకున్నప్పుడు మరింత గొప్పగా సేవలు చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సంఘాన్ని ఎల్లప్పుడూ కూడా ఈ మధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనం, వటిగానే పేపర్లలో మంచి ఆ ప్రాస కలిసిందని చెప్పి
సహకారము స్వాహకారం అని చెప్పి రాస్తా ఉంటారు. దాంట్లో వాస్తవంగా అందులో ఏమి ఉండదు, పెద్దగా ఏమి జరిగేటువంటిది ఏమి ఉండదు. కానీ మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలకు మరింత ప్రజల మద్దతు, రైతుల మద్దతు ఉంటే మరిన్ని గొప్పగా సేవలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం గురించి, వ్యవసాయం గురించి ఎంత చేసినా మళ్ళీ రైతు సోదరులుగా మనం కూడా ఖచ్చితంగా కొత్త రకమైనటువంటి పంటలు కానీ, తర్వాత ఏ విధమైనటువంటి పంటలు వేస్తే మన భూములు బాగుంటాయో అవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఈ సంఘం అంతా కూడా కేవలం రైతు శ్రేయస్సు కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ ఫంక్షన్ హాల్ కానీ, బిల్డింగ్ కానీ ఇవాళ మా టర్మ్ అయిపోతుంది, నెల అయితే అయిపోతుంది, కానీ తరతరాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలి. ఇందులో వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా సంఘ సభ్యులకే చెందుతుంది. కాబట్టి దయచేసి సంఘం మనది అనుకున్నటువంటి భావన రైతులకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ప్రతి ఊరు గంగాదేవిపల్లిలాగా అయినట్టు ప్రతి సహకార సంఘం కూడా ఈ కోహెడ లాంటి, మన బెజ్జంగి లాంటి సహకార సంఘం కావాలని చెప్పి కోరుకుంటూ, సహకరిస్తున్న రైతులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీని వెనుక ఎంత శ్రమ ఉంటుందో చైర్మన్ గారి తర్వాత సభ్యుల ఎంత శ్రమ ఉంటుందో ఖచ్చితంగా రైతులు గుర్తెరగాలని చెప్పి తెలుపుకుంటూ, ముఖ్యంగా 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది ఏదైనా నిర్మాణం చేయాలంటే. మాకు అనేక రకాలైన పర్మిషన్లకు కానీ అన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటి ఒక్కొక్కటి దాటుకుంటూ ఎంతో మంది నాయకులు సహకరిస్తే ఇవాళ ఇవన్నీ కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి రైతులు 10 కాలాలు ఈ సంఘాన్ని నిలుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ, తర్వాత ఇచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శరత్రావు గారికి, వారి కార్యవర్గానికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మనగొండూరు శాసనసభ్యులు అన్న మన కవంపల్లి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇది మంచిగా వస్తుందా? అది మంచిగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యాన, బెజ్జంకి శాఖ ఆధ్వర్యాన నూతన భవన సముదాయము ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు శరత్రావు గారికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన మన ప్రియతమైన నాయకులు హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారికి, టీసీఎంఎస్ చైర్మన్ కరీంనగర్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డైరెక్టర్లకు, ఇతర నాయకులందరికీ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘ సభ్యులకు, ఇతర నాయకులకు, ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఎంతో శ్రమ కూర్చి ఈ యొక్క భవన సముదాయాన్ని, ఒక మంచి ఏసీ ఫంక్షన్ హాల్ని, బ్యాంక్వెట్ హాల్ని, మంచి ఆఫీస్ని శ్రమపడి కష్టపడ్డ శరత్రావు గారు, వారి యొక్క కార్యవర్గ బృందానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పని మొదలు పెట్టాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. డబ్బులున్నా, చేయాలన్న సంకల్పం ఉన్నా ఎన్నో అవరోధాలు వస్తాయి. కాబట్టి అవరోధాలన్నీ దాటుకొని ఈరోజు ఘనంగా గొప్పగా ఒక కేంద్ర మంత్రివర్యులు, సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యాన ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి మనమందరము డబ్బులుంటాయి, డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఈ డబ్బులను ఎక్కడ పెడితే మళ్ళీ డబ్బులను సృష్టించవచ్చనే ఆలోచన కూడా చాలా ముఖ్యం. సంపదను సృష్టించడం, మరి ఈ బ్యాంకు కావాల్సిన సంపద ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా సృష్టించే విధంగా బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మన శరత్రావు గారు మరి నిజంగా కూడా సంపద గురించి ఆలోచించినారు. ఈ యొక్క పరపతి సంఘం, సహకార సంఘం ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి, ఈ సహకార సంఘానికి ఏ విధంగా ఆదాయం రావాలన్న ఉద్దేశంతో తన ఆలోచించి, ఆ ఆలోచన నుండి పుట్టినటువంటిది ఈ భవన సముదాయం. కాబట్టి దీనికి చేతోడు వాతోడుగా ఇక్కడ వచ్చే ఆదాయాన్ని కూడా బ్యాంకు ఏర్పడుతుంది, సంఘ సభ్యులకు కూడా దాంట్లో భాగం వాటా ఉంటుంది. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం అని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీన్ని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత. సహకార రంగాన్ని నిజంగా కూడా చాలా శ్రమపడి ఎప్పుడో లాస్ లో ఉన్నటువంటి దాన్ని ఈ కరీంనగర్ మరి సిద్దిపేట సహకార సంఘం
లాభాలు ఉండదా నష్టాలు ఉన్నదా తెలియదు. కానీ మన ముఖ్య అతిథి రవీంద్రరావు గారు, కోడూరు రవీంద్రరావు గారు బ్యాంక్ చైర్మన్ రావాల్సిండే వివిధ కారణాల వల్ల వాళ్ళ ఎవరో చెల్లెలు అక్కడను చనిపోవడం ద్వారా రాలేకపోయినారు. తను శ్రమపడి ఈ బ్యాంకును అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకొచ్చినారు. లాస్ట్ లో ఉన్నటువంటి బ్యాంక్ ని లాభాల్లోకి తీసుకొచ్చినారు. వాళ్ళ కృషి ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహకార రంగాన్ని బలోపేతం చేయాలని, ఇంకా కొన్ని శాఖలను తెరవాలని మొన్ననే మనం అందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఒక బ్యాంక్ ని ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో దాన్ని కొన్ని విధాలుగా కొన్ని గ్రామాలను విభజించి అన్ని గ్రామాలు ఒకటి దగ్గర రాకుండా వాళ్లకు దగ్గరలో ఉండే విధంగా కొన్ని బ్యాంకులు కూడా ఈ మధ్య కాలంలో ప్రారంభించడం జరుగుతా ఉన్నది. ఆ ప్రపోజల్స్ కూడా పోయినాయి. దానికి సంబంధించిన జిల్లా వారీగా మీటింగ్ కూడా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా జరగడం జరిగింది. త్వరలోనే నూతన బ్రాంచ్లు కూడా వస్తాయి. మీకు సేవ చేయడానికి, మీకు అందుబాటులో ఉండడానికి ఈ బ్యాంక్ ఉపయోగపడుతుంది. ఈ బ్యాంక్ యొక్క సేవలు అన్ని కూడా మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవ్వలిన్నా కూడా ఫైర్ బ్రాండ్ లెక్క ఉండదు. మన బండి సంజయ్ గారి స్పీచ్ అట్లా అన్ని సమస్యల మీద అట్రాక్ట్ గా పబ్లిక్ ప్రజా సమస్యల మీద కేంద్ర మంత్రిగా ఉండి కూడా కేంద్ర మంత్రి కాకుండా ఉండేటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల కోసం ఈ మంత్రి పదవి కాకుండా కూడా నేను దాన్ని ధర్నా చేస్తా అని చెప్పి మన చాలా కార్యక్రమాల్లో ప్రజల కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ గారు. ఆ సంజయ్ గారు మన ఈ కార్యక్రమానికి వచ్చి వారికి ఇలా చాలా అర్జెంట్ కార్యక్రమాలు ఉన్నా కూడా చాలా సమయం కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సౌండ్ ఏమవుతుంది? అర్థమవుతుందా? అర్థమవుతుందా? మాకు స్టేజ్ ఏమి వినబడతలేదు. శరతను ఏమంటాడో తెలియదు. మా సత్యన్ ఏం మాట్లాడు, బాండ్ ప్రసాద్ ఏమంటాడో తెలియదు నాకు. ఆ సౌండ్ రీసౌండ్ వస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ కేంద్రం యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఈ ప్రారంభోత్సవానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి చైర్మన్ శ్రీ శరత్ రావు గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మా అన్న శాసన మండలి సభ్యులు శ్రీ భానుప్రసాదరావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా దేవిశ్రీ శ్రీనివాసరావు గారు, పైనటువంటి బ్యాంకు డైరెక్టర్స్, గౌరవ పెద్దలు, విచ్చేటువంటి అతిథులకు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీ అందరూ కొంచెం ఖుషిగా పడుతున్నట్టున్నారు. ఎందుకంటే అన్ని పట్లలో మేడం ఇక కొంతమంది అనుకుంటారు ఇంకా కొట్లాడకుండా లేని అని కూడా అనుకుంటున్నాం అనుకుంటున్నారు. కరీంనగర్ పార్లమెంట్ లో ఈ పాసలు ఎక్కడ కొట్లాడాలి కావాలి, అందరం కలుసుకుంటాం. ఏమన్నా చిన్నగా ఉంటే బయట ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి ఉంటాం. మీరు ఏం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు కొంతమంది షో కదా, అబ్బా వీళ్ళు ఎప్పుడు లేచి కొట్లాడుకుంటారా అని షో చూస్తారు కొంతమంది. ఇంకా కొట్లాడుకుంటారు లేదని కూడా చూస్తారు కొంతమంది. ఇక్కడ కొట్లాడుకుంటే ఆ కొట్లాడుకున్న జమాన వేదిక. ఎందుకంటే నన్ను గతంలో పిలవపోదురు, మా శరతన పిలిచాడు, మా సత్తన్న ప్రేమతో ఊకే పిలుస్తాడు. ఇక కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో, నాబార్డ్ నిధులతో 3 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఫంక్షన్ హాల్ కానీ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా సంతోషం. దాంతోపాటు బ్యాంకు కూడా అనేక రుణాలు ఇస్తుంది, మనకు అన్ని సెక్యూర్ లోన్స్ ఇస్తున్నది. కాబట్టి మన బ్యాంకులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది. కేంద్రంలో అమిత్ షా గారు దీనికి మంత్రి అయిన తర్వాత అనేక రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని స్కీములు,
స్వయంగా కొన్ని స్కీములు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా మనకి ఇస్తా ఉన్నది. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని 6,000 రూపాయలు ఇవాళ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి కూడా మనం ఇస్తా ఉన్నాం. మనం దాంతోపాటు యూరియా తెలుసు, రాముడు అంతకుముందు యూరియా చెప్పులు పెట్టి లేదా పాస్పోర్ట్ పెట్టి ఏదో పెట్టి క్యూలో నిలుచునే పరిస్థితి. ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించి ఇవాళ సబ్సిడీ మీద యూరియా ఇస్తున్నాము. ఒక్కొక్క బస్తాకు 2,236 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తా ఉంది. ఇట్లా అనేక రకాల సంక్షేమ ఫలాలు ఇటు కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తా ఉన్నాయి. కాబట్టి అందరూ రైతులు మంచి ఉండాలని కోరుకుంటాము. ఎందుకంటే ఇవాళ అనేక నిధులు కేంద్ర మిత్రులు నాబార్డ్ నిధులతో పాటు ఇలా గ్రామ పంచాయతీలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తా ఉన్నది. ఇలా శ్మశాన వాటికలకు కానీ గ్రేవ్యార్డ్ రైతు వేదికలకు కానీ రోడ్లకు కానీ అనేక రకాల నిధులు కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఎందుకంటే గతంలో సర్పంచ్ బాధపడుతున్నారు. మొన్నే ముఖ్యమంత్రి గారిని మొన్ననే కోరిన పాపం మా తాజా మాజీ సర్పంచ్లు ఇబ్బంది పడుతుంది సార్, వాళ్ళకు 1,300 కోట్ల రూపాయలు ఇవ్వాలి, పాపం వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించినట్టు కనబడ్డది. తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకైతే ఉంది. తాజా మాజీ సర్పంచ్ బాధలు తీరుతారన్న నమ్మకం విశ్వాసం నాకైతే ఉన్నది. కష్టపడ్డారు పాపం వాళ్ళు, ఇలా బిల్ రాక చచ్చిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ మండలానికి సంబంధించి కూడా నేను ఎంపీ అయిన తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ యొక్క కోరిక మేరకు మా ఎమ్మెల్యే సాబ్ కలిసినప్పుడల్లా సిఆర్ పైసలు పెడతాడు. ముడదానికేమో ఆ గన్నేరువరం బేగంపేట రోడ్ అయిపోయింది. ఇక రోడ్ చేసినాక మళ్ళీ ఇప్పుడేం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు గన్నేరువరం ఆ డ్యాంలోకి వెళ్ళి బ్రిడ్జ్ కట్టాలట. పొద్దున్నే ఎప్పుడన్నా మీటింగ్లో కలిస్తే అన్న బ్రిడ్జ్ అవుతుందా, చేయించావా? ఇప్పుడు రాంగా కారు దిగిన వెంటనే బ్రిడ్జ్ అవుతుందా కాదా? మళ్ళా నేను ఆ బ్రిడ్జ్కి పేరు నీ పేరే పెడతాను అని చెప్పినా. కాబట్టి తప్పకుండా అందరం ఇక వేదిక భాను ప్రసాదరావు గారు కానీ వారు కూడా చాలా సబ్జెక్టు చాలా అవగాహన వ్యక్తి, సమస్యల మీద అవగాహన వ్యక్తి, అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించేటువంటి భాను ప్రసాదరావు గారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక ఫైటర్. తెలుగు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలతో ఫైట్ చేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఇక శరత్ రావు గారు ఫస్ట్ మావోడే. ఇప్పుడు దానిలో వేనా కూడా ఎప్పుడు మాత్రం ఉంటుండే. అప్పుడు ఎప్పటిది అప్పుడు చెప్తే పాత ఎమ్మెల్యే లొల్లు పెడతాడు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూడా మా వాళ్ళకు కొంచెం సాయం చేస్తుండే పాపం అప్పుడప్పుడు. అప్పుడు చేస్తే పాలకెళ్ళి పక్క పెడతాడు. అందుకే అప్పుడు ఇప్పుడు చెప్తాడు నేను. కాబట్టి ఎవరేమైనా అన్న మీరు అనుకోకుండా మేము కొట్లాడుకోము, అట్లా మీ ముందు నటించుకుంటారు అంతే, ఏం కొట్లాడుకోరు. మీరు అనుకుంటారు రాసుకుంటే ఏముండదన్న అన్న. ఎక్కువ కొట్లాడు, ఎక్కువ కళ్ళమోషము, స్వార్థం ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అనారోగ్యానికి గురవుతాం మనం. పొలైట్గా ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి, తిట్టుకోవద్దు, విమర్శలు చేసుకోవాలి. ఎన్నికల తర్వాత నాకు మీరే ఓట్లేస్తారు, బీజేపీ నాకు ఓట్లేసారు, మోడీ గారు చూసి ఓట్లేసారు, సత్యనకు మీరే ఓట్లేస్తారు, శరత్ రావుకు మీరే ఓట్లేస్తారు, మీరే ఓట్లేస్తారు. మీ ఓట్లతో మేము గెలుస్తాం. మాకు ఎవరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాడు ఓట్లేలే, నాకు వాళ్ళు కూడా వేరే వాళ్ళు మీరు ఓట్లేస్తాం గెలుస్తాం. కానీ ఒక మంచి ఆలోచనతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి అదే ఆలోచనతో మీకు సేవ చేసే అదృష్ట అవకాశం మాకు వచ్చింది కాబట్టి అదే దృక్పథంతో మేము పనిచేస్తూ ఉంటాం. ఈ కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులు కలిసే ఉంటున్నాం. ఎక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి విమర్శలు ప్రతివిమర్శలు తావు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాము. నెక్స్ట్ కూడా ఉంటాం. ఏమైనా విమర్శలు ఉంటే బయట చూసుకుంటాం. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా కొట్టుకునే పరిస్థితి వచ్చేది. సమావేశాలు, సర్వసభ సమావేశాలు వస్తే కొట్టుకునే పరిస్థితి వచ్చేది. కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ఉండి ప్రజా సమస్యల పట్ల, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక మంచి విశాల హృదయంతో, ఒక మంచి దృక్పథంతో, ఇవాళ సేవా దృక్పథంతో అందరం నాయకులం కలిసి ఉంటున్నాం. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి కూడా ఆ స్థాయిలో జరుగుతున్నది. ఎందుకంటే అందరూ కలిసి ఉన్నాం కాబట్టి. రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఉంటాం. ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరం కూడా కలిసి మీ సమస్యలను గుర్తించడం, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా అందరూ లోన్లు తీసుకోండి. దయచేసి లోన్లు తీసుకున్న వాళ్ళు
వెంటనే కట్టే ప్రయత్నం చేస్తే ఇంకొకరికి లోన్లు ఇస్తారు. ఇద్దరు గోల్డ్ లోన్ ఇస్తారు. ఇలా ల్యాండ్ సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది మంచి సదుపాయం. మనం వేరే నేషనల్ బ్యాంకు పోతే చాలా కష్టం, అనేక రూల్స్ రెగ్యులేషన్స్ చూడడం చాలా కష్టం. ఇక్కడ ఈజీ లోన్స్ ఇస్తారు, మనం ఈజీగా కట్టే ప్రయత్నం చేయాలి. బ్యాంక్ ఎన్పిఏ అయితే మాత్రం ఇంకొకరికి లోన్ ఇచ్చే అవకాశం ఉండదు. చాలా మంది వాళ్ళు లోన్ ఇచ్చాక మళ్ళీ రుణమాఫీ చేస్తారని ఎదురు చూడకండి. ఇక కట్టండి ఫస్ట్, ఇబ్బంది చేయరు రుణమాఫీ మర్చిపోండి. ఇక కాబట్టి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇటువంటి సంస్థలను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాడుకోవాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి అందరికీ ఉద్యోగిస్తూ ఇంత మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ లెక్కనే ఒక కార్పొరేట్ మోడల్ గా ఇంత మంచి కాంప్లెక్స్ ను నిర్మించినటువంటి శరత్ రావు గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడు ఇప్పుడే పెద్ద లింగపూర్ అన్న ఇవన్నీ హామీ ఇస్తే తర్వాత ఒళ్ళు పెడతారే. నేను అప్పుడు ఆ బెజ్జంకి మీటింగ్ అప్పుడు వచ్చిందే. బెజ్జంకి మీటింగ్ పోయినసారి ఎంపీ అప్పుడు వస్తే, జెడ్పీడీ సెలక్షన్ అప్పుడు వస్తే ఒక పిల్లాడి ఒక స్లిప్ ఇచ్చిండు నాకు. ఏమి ఇచ్చిండో చూడలేదు, చక్కగా చదివినప్పుడు నాకు పెద్ద ఐడియా లేదు. ఏం చదివినంటే ఆ గన్నేరువరం నుంచి డ్యామ్ లో బ్రిడ్జ్ కట్టిస్తా అని చెప్పి ఆయన ఇస్తే చదివి నాకు అంతే. ఇక చూడే నా దిష్టిబోన్ కాలబెట్టిన బెజ్జంకిలా బండి సంజయ్ డౌన్ అన్నారు. బండి సంజయ్ తొందర చచ్చిపోవడం కూడా కోరుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా స్లిప్ రాసిచ్చిండే. ఇప్పుడు ఇది జరిగిన అనుకో రేపు నుంచి చేస్తారు. ఏమైనా బండి సంజయ్ మీటింగ్ వస్తాం చెప్పిపోయినా ఉంటుంది. అందుకే చెప్తాను, నేను చేస్తా, ప్రయత్నం తప్పకుండా చేస్తా. ఎందుకంటే హామీ ఇయ్య హామీ ఇవ్వకుండా కూడా ఈ మండలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. గ్రామీణ సడక్ యోజన విషయంలో కూడా ఎక్కువ నిధులు ఈ మండలానికి ఇస్తున్నాను. సిఆర్ఎఫ్ పైసలు కూడా పోయినసారి రోడ్ ఇచ్చినా, ఈసారి డ్యామ్ బ్రిడ్జ్ కట్టిస్తున్నా, నెక్స్ట్ టైం కూడా రోడ్లు వేస్తా. ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం. మీ సమస్యల పరిష్కారానికి అందరం కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి ఉండాలని చెప్పి, ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరే ఆరోగ్యాలతో ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రైతాంగం ఏ ఇబ్బంది లేకుండా మీరు సుఖ సంతోషాలతో వ్యవసాయం నిర్వహించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.